ఇది ఒక్కో కార్పొరేషన్ వైపు మనం వెళ్దాం. ముందుగా కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక విధంగా చెప్పాలంటే బండి సంజయ్ సునామీ మనకు కనిపిస్తోంది. వీలైతే బండి సంజయ్ అంచరుడు అత్యంత సన్నిహితుడు సంగప్ప ఫోన్ తీసుకోండి, ఫోన్ లో కానీ జూమ్ లో కానీ తీసుకోండి పీసీఆర్. ఒకసారి కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఫలితాలు నేను చెప్తాను. కరీంనగర్ లో ఆల్రెడీ 13 గెలిచింది బీజేపీ. ఇప్పటి వరకు 22 రిజల్ట్స్ వచ్చాయి. 22లో 13 ఆల్రెడీ గెలిచింది. ఒక చోట ఎంఐఎం గెలిచింది, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 5. సో 50% కాదు, ఆల్మోస్ట్ 60% రిజల్ట్ కరీంనగర్ లో మనకు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ డివిజన్స్ కరీంనగర్ లో గెలుచుకున్నారు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ అని నేను చెప్తాను. డివిజన్ 9 కాంగ్రెస్, 21st డివిజన్ కాంగ్రెస్, బీజేపీ 22nd డివిజన్, తర్వాత 35 డివిజన్, 36 డివిజన్, 37 డివిజన్, 38 డివిజన్, 41 డివిజన్, 42nd డివిజన్. మాజీ మేయర్ సునీల్ రావు 42nd డివిజన్ నుంచి గెలుపొందారు. తర్వాత 49th డివిజన్, 51 డివిజన్, 54 డివిజన్, 53 డివిజన్, 56 డివిజన్, 57th డివిజన్. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. సో ఆల్రెడీ 13 మంది గెలిచారు. బీఆర్ఎస్ నుంచి 58th డివిజన్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 45వ డివిజన్ లో గుగ్గిళ్ల జయశ్రీ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన డివిజన్ చెప్తాను. 9th డివిజన్, 21st డివిజన్, అదేవిధంగా 23rd డివిజన్, 26th డివిజన్, అదేవిధంగా 43rd డివిజన్. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇతరులు 60వ డివిజన్ లో గెలిచారు. సో ఇక్కడ ఎంఐఎం ప్రభావం ఉన్న చోట కూడా కొంత భారతీయ జనతా పార్టీ ఈ విధంగా కొన్ని ఓట్లు ఉన్న చోట కూడా గెలవడం చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఇంకా ఎంఐఎం ప్రభావం ఉన్న చోట్ల కొన్ని చోట్ల కౌంటింగ్ స్టార్ట్ కాలేదు. ఎంఐఎం కూడా బాగానే రావచ్చు. 34th డివిజన్, 68th డివిజన్, 68th డివిజన్ బహుశా ఎంఐఎం అనుకుంటా. ఆ తర్వాత 31 డివిజన్ లో బీఆర్ఎస్ మైనారిటీ అభ్యర్థి ముఖద్దర్ హుసేన్ అక్కడ 31 డివిజన్ లో గెలుపొందారు. ఇంకా మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో కౌంటింగ్ ఇంకా జరుగుతోంది. ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్న పరిస్థితి. సంగప్ప జానేరా గోపి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ కార్పొరేషన్ గురించి మరిన్ని వివరాలు అందించేందుకు. ఎస్ గోపి, కరీంనగర్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం మేరకు ఇక్కడ 13 బీజేపీ చూపిస్తోంది, 5 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇతరులు. మీ దగ్గర ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ భరత్, అయితే మనకు ఇప్పుడు అందిన సమాచారం మేరకు అయితే దాదాపు బీజేపీ అయితే దాదాపు 28 స్థానాల్లో లీడ్ ఉంది. 6 అయితే అఫీషియల్ గా అయితే విడుదల చేసిన పరిస్థితి. అఫీషియల్ గా 13 డిక్లేర్ చేశారు. సో ఇంకా అంటే వచ్చింది టోటల్ 28లో లీడ్ కనబడుతుంది, అంతేనా? అంతే. లీడ్ ప్లస్ విన్నింగ్ కలిపి మొత్తం 33 స్థానాల్లో పూర్తి స్థాయిలో 33 స్థానాల్లో ఆధిక్యత ఉంది. 33 స్థానాల్లో ఆధిక్యత, దానిలో 6 అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేశారు. సో 27 లీడ్. ఓకే. సో టోటల్ 66 అయితే మ్యాజిక్ ఫిగర్ 33 ప్లస్ ఎక్స్ అఫీషియో మెంబర్ చూసుకుంటే బండి సంజయ్ ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారు, ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఉన్నారు. సో పర్లేదు, అంజిరెడ్డి తర్వాత వాళ్ళిద్దరిని కూడా యూజ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఎస్ అయితే మనకు అది బీఆర్ఎస్ అయితే దాదాపు 6 స్థానాల్లోనే లీడ్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే ఒక్క స్థానం కూడా గెలుపొందలేదు. కాంగ్రెస్ 2వ స్థానంలో దాదాపు 12 స్థానాల్లో అయితే లీడు, దాదాపు 13 స్థానాల్లో లీడ్ ఉంటే ఒక్క దాంట్లో అయితే ఫలితం అయితే మనకు వచ్చింది. ఇండిపెండెంట్ ఎంఐఎం సంబంధించి 6 స్థానాల్లో లీడ్ ఉంది. ఇండిపెండెంట్ లు ఒకళ్ళు విజయం సాధించారు. ఓకే. ఎంఐఎం ప్రాబల్యం ఉన్న స్థానాలు ఇంకా కౌంటింగ్ కాలేదా? లాస్ట్ టైం 8, 9 వచ్చాయి ఎమ్మెల్యే. సో అక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి? తర్వాత అయితే దాదాపు ఒక్కొక్కటి అయితే పూర్తి స్థాయిలో అందిన సమాచారం మేరకైతే కౌంటింగ్ అయితే రౌండ్ల వారిగా చేస్తున్నారు. ఇప్పటికీ ఎంఐఎం కు సంబంధించింది అయితే పూర్తి స్థాయిలో అయితే కౌంటింగ్ అయితే దాదాపు 3 రౌండ్లు మాత్రమే కౌంటింగ్ అయినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది.
ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే ఫలితాలు వస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా మరో 5 డివిజన్లకు సంబంధించి అయితే ఫలితాలు అయితే డిక్లేర్ కావచ్చు. ఓకే, సో టోటల్ 22 డిక్లేర్ చేశారు. ఇంకొక 5 డివిజన్ సంబంధించి కూడా షార్ట్లీ రావచ్చు. 22లో 13 బీజేపీ. మీ ఉద్దేశంలో 33 కూడా క్రాస్ కావచ్చా? ఇంకా లేదు అభిష్, మనకు 33 లీడ్ ఉంది టోటల్ లో. అయితే దాదాపు చాలా మధ్యలో అయితే ఇటు బీఆర్ఎస్ 6, బీజేపీ 33కే కావచ్చు మేబీ. ఓకే, బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ ఎన్ని వచ్చే అవకాశం ఉంది? 12 లేదా 13. కాంగ్రెస్ 12 నుంచి 13, 39 ప్లస్ 12 51. ఓకే, ఎంఐఎం ఎన్ని చోట్ల? 6. ఎంఐఎం 6, 57. ముగ్గురు ఇండిపెండెంట్సా? ముగ్గురు ఇండిపెండెంట్స్ ఎవరు? బీజేపీ రెబల్సా, బీజేపీ కాంగ్రెస్ రెబల్సా, బీఆర్ఎస్ రెబల్సా? అదే అందులో అయితే మనకు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇటు మన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సో టోటల్ గా కార్పొరేషన్ రిజల్ట్ చూస్తే గనక కరీంనగర్ కార్పొరేషన్ లో చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం 13 చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈసారి 3 రెట్లు, దాదాపు 2.5 రెట్లు, 250% ఎక్కువ చేసుకున్నారు. బండి సంజయ్ గత 20 రోజులుగా అక్కడ మకాం వేసి బండి సంజయ్ విజయ్ బావుటాలోకి తీసుకెళ్తున్నారు. ఒకసారి బండి సంజయ్ గాని గంగుల కమలాకర్ విజువల్స్ ప్లే చేయండి. కరీంనగర్ కార్పొరేషన్ రిలేటెడ్ మనం రెస్ట్రిక్ట్ అవుదాం. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి 33 అవుట్ ఆఫ్ 66. ఎక్స్ అఫీషియో మెంబర్ చూసుకుంటే అక్కడ గంగుల కమలాకర్ ఎక్స్ అఫీషియో మెంబర్ అవుతారు, బండి సంజయ్ ఎక్స్ అఫీషియో మెంబర్ అవుతారు. గంగుల కమలాకర్ ఏమో బీఆర్ఎస్ కేవలం 6 మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ కు 12 ఉన్నాయి, ఎంఐఎం 6, 18 ప్లస్ ముగ్గురు ఇండిపెండెంట్లు వచ్చినా 21 కాంగ్రెస్ అవుతారు అవుట్ ఆఫ్ 66. సో 33 క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్ గా 33 ప్లస్ 6 బీఆర్ఎస్ 39. బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తుందని మనం అనుకోలేము. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిస్తే ఇంకా ఏముండదు. సో కాంగ్రెస్ అయితే మరి మజ్లిస్ సపోర్ట్ తీసుకుంటే 18 మాత్రమే ఉంటుంది. సో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ అన్ని కలిస్తే ఏమైనా దగ్గరకు వస్తుందేమో. బట్ కరీంనగర్ మేయర్ పీఠం మీద, యలగందుల ఖిల్లా మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఫుల్ క్రెడిట్ గోస్ టు బండి సంజయ్ కరీంనగర్ మేయర్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. పార్లమెంటు దాదాపు 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం ఒక హవా తీసుకొచ్చారు, ఒక స్పందన. ఒక 20 రోజులు చూస్తుంటే కాషాయమయం అయిపోయింది కరీంనగర్. పోయిన ఆదివారం చూస్తే దాదాపు 50,000 మందితో పగిడీలతో ర్యాలీ నిర్వహించారు. సో ఒక వాతావరణం క్రియేట్ చేశారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది, వేరే లేదు అని చెప్పి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మన కాంగ్రెస్ హవా కనపడుతుంది, కొంత మిగతా చోట్ల బీఆర్ఎస్ కూడా కొన్ని మున్సిపాలిటీస్ వచ్చింది. సో ఒక స్పెషల్ వాతావరణం తీసుకొచ్చేందుకు బండి సంజయ్ చాలా కృషి చేశారు. సో బండి సంజయ్ తో పాటు ప్రచారంలో మొత్తం వెంట ఉన్న భారతీయ జనతా పార్టీ నేత సంగప్ప, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్ సంగప్ప గారు. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ. సో 33 టోటల్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 66 మీరు లీడ్ ప్లస్ విన్ కలిపితే ఇప్పటిదాకా భరత్ ఇంకొక రెండింటిది డౌట్ఫుల్ గా, అంటే డౌట్ అని ఇంకా రిజల్ట్ రాలేదు, మొత్తం 64 వచ్చేసింది. ఇప్పటిదాకైతే మీరు అన్నట్టు 33 మాకు ఇంకా రెండు థర్డ్ రౌండ్ లో మాకు రావాల్సినవి ఉన్నాయి. మొత్తం 35 గెలిచేటువంటి ఈజీగా గెలిచే అవకాశం లేదు భరత్. సో 33 ఆల్రెడీ ఎన్ని గెలిచారు? ఇప్పుడు 32 ఆల్రెడీ గెలిచాం. 32 ఆల్రెడీ గెలిచేశారు. ఓకే, ఆల్రెడీ గెలిచాం. వాళ్ళకి సర్టిఫికేట్ ఒక 45 అనౌన్స్ చేయాలి అంతేగాని ఆల్రెడీ థర్డ్ రౌండ్ తో సహా 32 మంది అవుట్ రైట్ గెలిచారు. ఇంకా 2 ఆల్రెడీ అక్కడ లీడ్ లో ఉన్నారు. మొత్తం 35 మా లెక్క ప్రకారం అయితే 35 రావాలా. సో 32 భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎంఐఎం కి ఎన్ని వచ్చాయి? ఎంఐఎం 3 ప్లస్ 1 4 అంటున్నారు. ఓకే, ఎంఐఎం 4 వరకే రిస్ట్రిక్ట్ చేయగలిగారు.
ఎస్ 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 లాస్ట్ టైం 8 ఉన్నాయా ఎంఐఎం కి ఎన్ని ఉన్నాయి లాస్ట్ టైం? భరత్ నీకు ఇంకోటి చెప్తా. ఒకటి ఎంఐఎం క్యాండిడేట్ మా ఎంఐఎం క్యాండిడేట్ మీద మా అభ్యర్థి మొదటి రౌండ్ లో ఎంఐఎం లీడ్ లో ఉండే. అక్కడ చిన్న పిల్లోడు యంగ్ కుర్రోడు 23-24 సంవత్సరాల కుర్రోని పెట్టాం. 24 సంవత్సరాల పిల్లోడు ఎంఐఎం ని నిలువరించి మంచి మెజార్టీ గెలుస్తున్నాడు. ఓకే 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 ఓకే. సో ఎంఐఎం లాస్ట్ టైం 8 ఉన్నాయి అనుకుంటా, అంతేనా? అవును, 8 ఉండే. 4 దాటనివ్వం. వాళ్ళ 4 కూడా దాటనివ్వం ఈసారి. 80% 4 కూడా దాటరు. సో రెడ్ అయినా రావైనా మా ఇంటికి రావాల్సిందే, కాప్ అయినా ఎవరైనా మా ఇంటికి రావాల్సిందే, మా దారుసలాంకి రావాల్సిందే. జూబ్లీ హిల్స్ లో మేము లేకుండా కాంగ్రెస్ గెలిచామా అని అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. అవును అవును, కానీ అది నిజామాబాద్ లో ఇచ్చిన ఇది ఇక్కడ పారలేదు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఈవెన్ మాకు ముస్లిం ఓట్లలో కూడా, ముస్లిం వార్డులలో కూడా మాకు మంచి మెజార్టీ వచ్చింది. ముస్లిం డివిజన్లలో కూడా మా యువకులు, మీరు ఆశ్చర్యపోతారు భరత్, దీనిలో మొత్తం 66 సీట్లలో 57-58 సీట్లు పూర్తి కార్యకర్తలు, యువతులు, చాలా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చారు. బండి సంజయ్ గారు వాళ్ళందరూ కూడా గెలిచారు. మీరు ఆశ్చర్యపోతారు. తోట అనిల్ యంగ్ కుర్రోడు ఈ ఎంఐఎం మీద గెలిచినటువంటి 37వ నెంబర్ అనుకుంటుంది, 37. అది ఆయన చాలా చాలా చిన్న కుర్రోడు, చాలా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చారు బండి సంజయ్ గారు. వాళ్ళందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచారు. ఇంకో మాకు ఫుల్ క్లారిటీ రావాలి, మీకు ఫుల్ మ్యాజిక్. ఆల్రెడీ మేము మ్యాజిక్ ఫిగర్ దాడుతున్నాం. నీకు ఫుల్ మ్యాజిక్ ఫిగర్ 15 నిమిషాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత దాడుతుందో, ఏ దేశాలు దాడుతుందో నేను చెప్పగలుగుతా. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఎంఐఎం 4, కాంగ్రెస్ కి ఎన్ని వచ్చాయి? 12. వాళ్ళు 12 ఉన్నారు, ప్లస్ ఇంకొక 3-4 లీడ్ లో ఉన్నారు అంటున్నారు. ఈ థర్డ్ రౌండ్ క్లారిటీ వస్తుంది. ఓకే. బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చాయి? బీఆర్ఎస్ ఇప్పటివరకు 4 అంటున్నారు. 33 ప్లస్ బీఆర్ఎస్ 4, ఎంఐఎం 4, 41. కాంగ్రెస్ 16 చోట్ల టోటల్. 12 డిక్లేర్ అయినా ఇంకా 4 లీడ్ లో ఉన్నారు. ఓకే. మిగతా 3 చోట్ల ఇండిపెండెంట్సా? అవును, ఇండిపెండెంట్స్ ఉన్నారు. నేను చెప్పింది ఇండిపెండెంట్ ప్లస్ ఇక్కడ కొంతమంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, 2-3. వాళ్ళు కూడా లీడ్ లో ఉన్నారు. ఓకే. సో ఆ ఇండిపెండెంట్స్ ఎవరు? కాంగ్రెస్ అందరూ బీజేపీ నుంచి మా దగ్గర టికెట్ రాకపోవడం వల్ల అటు టికెట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా వాళ్ళే. మాతో వాళ్ళు బయట కూడా ఏమని ప్రచారం చేసుకున్నారంటే మేము గెలిచిన తర్వాత మళ్ళీ బీజేపీకే పోతామని చెప్పుకున్నారు. సో మీకు తెలుసు కదా భరత్, మీకు తెలుసు కదా పరిస్థితి ఏంటంటే బీజేపీలో పోటీ చాలా తీవ్రం అయిపోయింది. ఈ పరిస్థితిలో అందరికీ టికెట్ ఇవ్వలేం. సంజయ్ చాలా మంది, సంజయ్ చెప్పిన మాట ప్రకారం చాలా మంది వెనక్కి తగ్గారు. కొంతమంది తగ్గని వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ ప్రచారంలో చెప్పారు, సంజయ్ ఆశీస్సులు కూడా మాకే ఉంటాయి, మేము గెలిచి మళ్ళీ బీజేపీకే పోతాము, సంజయ్ దగ్గరికి పోతామని చెప్పారు. ఇండిపెండెంట్ అయినా సరే, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అయినా సరే. ఓకే. సో ఆ గెలిచిన 3 కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకే వస్తారా? అది సంజయ్ గారు పార్టీ డిసిజన్ తీసుకుంటుంది. కానీ వాళ్ళు మాత్రం ప్రచారంలో బీజేపీకి వెళ్తామని చెప్పారు. మీరు అన్న దానికి ఆన్సర్ నా నోటితో నేను చెప్పలేను. అంటే నేను అనేది నాకు అర్హత లేదు. ఓకే ఓకే, నేను అర్థం చేసుకుంటాను. ఆ 3 కూడా బీజేపీ రెబల్సా? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెబల్స్ ఎవరు గెలవలేదా? లేదు, బీఆర్ఎస్ వాళ్ళే, అందరు బీజేపీ వాళ్ళే. బీజేపీలో టికెట్ కోసం చాలా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కొద్దిమంది ఇండిపెండెంట్ గా కూడా కంటెస్ట్ చేసి 3 గెలిచిన పరిస్థితి. సో టోటల్ వాళ్ళ ప్రచారంలో నా డైలాగ్ ఇంకోటి, వాళ్ళ ప్రచారంలో చెప్పింది కూడా అదే, మేము గెలిచి బీజేపీకి వెళ్తాము, సంజయ్ దగ్గరికి వెళ్తామని చెప్పారు. ఓకే ఓకే ఓకే. సో టోటల్ 35 కూడా క్రాస్ కావచ్చు అవుట్ ఆఫ్ 66. ఇప్పటి వరకు అట్లాంటి వాతావరణం ఉంది. మరి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అందరూ కలిస్తే మళ్ళీ ఎక్స్ అఫీషియల్ వీళ్ళు ఎవరు గెలిచినా, ఎంతమంది ఎక్స్ అఫీషియల్ వచ్చినా కూడా మా ఫిగర్ చేరుకోలేరు. ఓకే. అంటే ఎక్స్ అఫీషియల్ ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఇక్కడ ఎంతమందిని తీసుకొచ్చి పెట్టినా సరే బీజేపీ నిలువరించలేరు. ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ భరత్. ఇంకా చెప్పండి. సో ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్, స్టేట్ వైడ్ పర్ఫార్మెన్స్ మీద ఏమంటారు మీరు?
చాలా చోట్ల మా వాళ్ళు అంటే పూర్తిగా ఇంతమంది జీరో, చాలా కార్పొరేషన్ లో జీరో ఉండే పరిస్థితి ఉండేది భరత్. కానీ చాలా చోట్ల కూడా మా వాళ్ళు మంచి బోణి, ఇప్పుడు నారాయణఖేడ్ ఉంది, నా దగ్గర బోనే లేదు, నా దగ్గర బోణి చేశాను, ప్లస్ ఇంకొకరు 5 ఓట్లతో ఓడిపోయారు. చాలా చోట్ల మా వాళ్ళు 10 ఓట్లు 15 ఓట్లతో ఓడిపోయారు. మొదటిది. రెండోది నీకు తెలుసు భరత్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు, పార్టీ ఏ స్థాయిలో హెల్ప్ చేస్తుందో నీకు తెలుసు. కానీ ఆ 10 సంవత్సరాలు పాలన చూసిన వాళ్ళు ప్లస్ ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ అనుభవిస్తున్న వాళ్ళు ఏ స్థాయిలో ఆర్థికంగా తర్వాత భయభ్రాంతులకు గురి చేసినా మీకు తెలుసు. మీకు ఆల్రెడీ మీకు మక్తల్లో తెలుసు, మక్తల్లో ఒక గెలిచేటువంటి క్యాండిడేట్ నువ్వు విత్డ్రా చేసుకోమని చేసుకోలేదు, నువ్వు ఎట్ట తిరుగుతా చూస్తామనే కానీ ఆయన తట్టుకోలేక భయపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల ఇదైనప్పటికీ మేము మాత్రం అన్ని చోట్ల బోణి చేసినాం. ప్రతి మున్సిపాలిటీ మేము జీరో ఎక్కడ లేము, ఇంతకుముందు జీరో చాలా చోట్ల ఉండే, అన్ని చోట్ల బోణి చేసినాం. అన్ని చోట్ల కూడా మా ఓట్ షేర్ విపరీతంగా పెరిగింది. మీరు సర్ప్రైజ్ అవుతారు, మా ఓట్ షేర్ ఈరోజు మా నారాయణఖేడ్లోనే సురేష్ శెట్టి గారు సొంత వార్డులో దాదాపు ఆయనకి 250 ఓట్లు, అంటే వాళ్ళకి 300 చిల్లర వస్తే మాకు 250 ఓట్లు వచ్చాయి. మేము ఓడిపోయినాం కావచ్చు, కానీ ఆడ అన్ని ఓట్లు తెచ్చుకోగలిగినాం. సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో కూడా, మిగతా చోట్ల కూడా ఓట్ షేర్ బాగా పెంచుకోగలిగినాం. ఓకే ఓకే ఓకే. సో కరీంనగర్ సంబంధించి అయితే చాలా క్లియర్. ఇప్పుడు ఏంటి కరీంనగర్ పాదయాత్ర కొండగట్టు పాదయాత్ర అని చెప్పారు గెలిచిన వాళ్ళందరితో, అది ఇంకా నడుస్తుంది. ఇప్పుడు అంతా క్యాంప్ ఏమైనా పెడతారా? బండి సంజయ్ గారి మాట ఇక్కడ ఉన్న కార్యకర్తలకు వేదం భారత్. ఇక్కడ మేము క్యాంప్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎక్కడికో తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అందరూ సంజయ్ మాటను జవదాటారు, ఎవరు కూడా సంజయ్ ఏం చెప్తే అది వింటారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు మాకు, ఆ క్యాంప్ రాజకీయాలతో టెన్షన్ కూడా లేదు మాకు. ఓకే, అందరితో అభ్యర్థులతో ఆల్రెడీ ప్రమాణం చేయించారు, నేను పార్టీ ఫిరాయించను అని చెప్పి. నేను ఎలక్షన్ ప్రచారంలో నేనే చాలా చోట్ల అభ్యర్థులతో నేనే ప్రమాణం చేయించాను, జీటీవీలో లైవ్ కూడా వచ్చింది. మేము ఓడినా గెలిచినా పార్టీ మారము అని చెప్పి. ఓకే ఓకే ఓకే, మంచి సాంప్రదాయం. అన్ని పార్టీలు ఇట్లే చేయిస్తే బాగుంటది, ఓడినా గెలిచినా పార్టీ మారం. సరే, అట్లీస్ట్ ఓడిన వాళ్ళ సంగతి పక్కన పెడితే గెలిచిన వాళ్ళు మారకుంటే చాలు. ఎట్టి పరిస్థితుల్లో మారదని అనుకుంటున్నాం, మారదు బీజేపీ నుంచి మారదు. ఓకే ఓకే. సో అఫీషియల్ గా అయితే 33 ఇప్పటి వరకు గెలిచారు. ఇంకో 2-3 చోట్ల ఇంకో నంబర్ ఏదో ఇప్పుడే మా వాళ్ళు ఏదో థర్డ్ రౌండ్ వచ్చింది అంటున్నారు. 5 నిమిషాలు మీకు నేను మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సంగప్ప. మాకంటే కూడా భరత్ మాకంటే కూడా నీ అనాలిసిస్, మీ అంచనా బాగా కరెక్ట్ చెప్పారు. మీరు ఆల్రెడీ వారం రోజుల కింద చెప్పారు జీటీవీలో, కరీంనగర్ లో బండి సంజయ్ గారు హవాని ఎవరు అడ్డుకోలేరు, బీజేపీ హవాని ఎవరు అడ్డుకోలేరు అని జీటీవీలో 3-4 రోజుల కింద మీరు చెప్పారు. మీరు చెప్పింది నిజమైంది, జీటీవీ వార్త నిజమైంది. అంటే ఆ వార్త వేసినప్పుడు కొద్దిమంది అన్నారు ఏదో ఎందుకైనా ఇట్లా చెప్తున్నారని. మా సొంత జిల్లా మాకు అవగాహన ఉంటుంది కాబట్టి చెప్పారు, సొంత జిల్లా అవగాహన ఉంటుందో చెప్పాము. సో థ్యాంక్ యూ సంగప్ప గారు, జీ తెలుగు కోసం మీ సమయం కేటాయించినందుకు. సో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం మనకు అనిపిస్తుంది. వేవ్ బండి సంజయ్ సునామీ కరీంనగర్ ను స్వీప్ చేసిందని చెప్పొచ్చు. ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే బండి సంజయ్ సునామీ ఎఫెక్ట్ పక్క మున్సిపాలిటీస్ మీద కూడా దాకింది. నిజానికి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో భారతీయ జనతా పార్టీకి విద్యాసాగర్ రావు ఆ సమయంలో ఉంది, కానీ బండి సంజయ్ గెలిచినా సరే, ఎంపీగా గెలిచినా సరే, లాస్ట్ ఎలక్షన్ టైంలో మున్సిపాలిటీ సమయానికి ఆయన ఓన్లీ ఎంపీగా మాత్రమే ఉన్నారు. ఎంపీగా గెలిచిన 6 నెలలకే మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగాయి. సో మున్సిపాలిటీలో పెద్దగా బలం లేదు. ఆ బండి సంజయ్ సునామీ ఆయన గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీ కార్పొరేషన్ స్వీప్ చేసింది. జిహెచ్ఎంసీలో 4 సీట్ల నుంచి 48 బీజేపీకి వచ్చాయి. సో మున్సిపల్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం ఆయన ఒక స్టేట్ లెవెల్ లీడర్ అయిన తర్వాత ఎదుర్కొన్నారు. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉందో నేను చెప్తాను. బండి సంజయ్ సునామీ మిగతా మున్సిపాలిటీస్ లో కూడా ఎట్లా ఉంది అంటే, ఇంతకుముందు ఖాతా తెరవని ప్రాంతాల్లో కూడా జమ్మికుంట 4 చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. జమ్మికుంట ఇది హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ, హుజురాబాద్ 5 భారతీయ జనతా పార్టీ, జమ్మికుంటలో 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, 4 బీజేపీ, 3 ఇండిపెండెంట్లు. సో ఒకవేళ బీఆర్ఎస్ కు ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఇస్తే మొత్తం 30కి 12 + 4 16 మంది అవుతారు. అక్కడ ఈజీగా ఫామ్ చేయగలుగుతుంది. ఈటల రాజేందర్ ఇక్కడ ప్రచారానికి రాలేదు. ఈటల బండి సంజయ్ ఇద్దరు కలిస్తే నేను ప్రభంజనం అని చెప్పాను. ఇప్పటికైనా ఆలోచించుకోవాలి వాళ్ళిద్దరు. ఈటల బండి సంజయ్ ఇద్దరు కలిస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఉంటది. అది కాంగ్రెస్ కాదు, ఏ శక్తి కూడా అడ్డుకోలేదు.
మున్నూరు కాపు, ముదిరాజు, న్యాచురల్ ఆ ఇద్దరు పాపులేషనే 2 క్యాస్ట్ల పాపులేషన్ 22-23% ఉంటుంది. బీసీ ఓట్ బ్యాంకు అవుట్ రైట్ గా బీజేపీని కొట్టేస్తుంది. సో వాళ్ళు విడిపోయితే చూడండి, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కూడా కొంత ప్రచారం చేసి ఉంటే ఇప్పుడు 4 సీట్లు జమ్మికుంటలో వచ్చాయి, హుజురాబాద్ లో 5 వచ్చాయి, 10 సీట్లు వస్తుండే ఇద్దరు కలిస్తే గనక. చొప్పదండి సో చొప్పదండిలో కూడా 3 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి, ఇంతకుముందు లేవు. ఇప్పుడు జమ్మికుట్ట, హుజురాబాద్, ఎందుకంటే ఈటల రాజేందర్ కూడా అంతకుముందు పోయిన మున్సిపల్ ఎలక్షన్ సమయంలో భారతీయ జనతా పార్టీలు లేరు. ఇవన్నీ చోట జమ్మికుట్ట, హుజురాబాద్ లో 4, 5, చొప్పదండిలో 3, ఇవన్నీ కూడా బండి సంజయ్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. చొప్పదండిలో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, బీజేపీ 3. అట్లాగే హుజురాబాద్ లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 5. సరే, కాంగ్రెస్ హుజురాబాద్ మున్సిపాలిటీ గెలుచుకుంది, కానీ జమ్మికుంటలో అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే అక్కడ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ సిరిసిల్ల సంబంధించి వెళ్దాం. సిరిసిల్లలో మనకు అక్కడ కేటీఆర్ అడ్డా, కేటీఆర్ స్వీప్ చేశారు. బట్ భారతీయ జనతా పార్టీ అక్కడ సెకండ్ ప్లేస్ లో ఉన్న పరిస్థితి. ఒకసారి సిరిసిల్ల సంబంధించిన టాలీ చూద్దాం. సిరిసిల్ల టాలీ నాకు కనబడట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే, సిరిసిల్ల 27 వచ్చాయి. ఎస్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27 టిఆర్ఎస్, బీజేపీకి 5 వచ్చాయి, కాంగ్రెస్ కు 6 వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ కేవలం 29,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది కేటీఆర్ మీద. బీఆర్ఎస్ ఎంత పికప్ అయింది చూడండి. ఇది బండి సంజయ్ ప్రచారం చేశారు మొన్న గట్టిగా వెళ్లి. అక్కడ కూడా కాంగ్రెస్ తో సరిసమానంగా 6 కాంగ్రెస్ అయితే 5 బీజేపీకి వచ్చాయి. ఇక వేములవాడలో బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి. వేములవాడలో కాంగ్రెస్ 13, బీజేపీ 8. ఎస్, అక్కడ ప్రతాప రామకృష్ణ వేములవాడ మున్సిపల్ చైర్మన్ గా, గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఆయన భార్య పనిచేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉండే. సో బండి సంజయ్ సునామీ మనకు కనిపిస్తుంది. సిరిసిల్లో కనిపించింది, వేములవాడలో కనిపించింది, చొప్పదండిలో కనిపించింది. ఇవన్నీ చోట కూడా మనకి చాలా క్లియర్ గా బండి సంజయ్ ఎఫెక్ట్ తోటి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని చోట్ల కూడా గౌరవప్రదమైన స్థానాలు కరీంనగర్ మున్సిపాలిటీ ఏమో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏమో కైవసం చేసుకుంది. అన్ని చోట్ల కూడా ఖాతా ఓపెన్ చేయడమే కాకుండా వేములవాడలో 8 వచ్చాయి, సిరిసిల్లో 5 వచ్చాయి, హుజురాబాద్ జమ్మికుంటలో గౌరవప్రదమైన స్థానాలు వచ్చాయి. ఒకటే ఏంటంటే హుస్నాబాద్ ఒకటే రిజల్ట్ రాలేదు. బండి సంజయ్ ముందే చెప్పారు, హుస్నాబాద్ లో ఆయన నెగటివ్ కూడా, పార్లమెంట్ లో కూడా పూర్తిగా నెగటివ్ వచ్చిన పరిస్థితి. హుస్నాబాద్ ఒకటే ఖాతా తెరవలేదు, మిగతా అన్ని చోట్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చాయి. సో నేను కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బండి సంజయ్ సునామీ వచ్చిందని నేను చెప్తాను. ఆ సునామీ దాటికి మిగతా వాళ్ళు కొట్టుకుపోయారని చెప్తాను. సో గ్రేట్ రిజల్ట్ బండి సంజయ్, కీప్ ఇట్ అప్. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చారు. ఇంకోవైపు ఇక్కడ కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో గెలిపించారు. కరీంనగర్ లోని పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న మిగతా అన్ని చోట్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు. హుజురాబాద్ లో జమ్మికుంటలో ఈటెల, బండి సంజయ్ ఇద్దరు కలిస్తే గనక అక్కడ కూడా బహుశా మున్సిపాలిటీస్ గెలుస్తూ ఉండే. సో అల్టిమేట్ గా వాళ్ళు ఆలోచించుకోవాలి. పార్టీ అధినాయకత్వం, పెద్ద నాయకులు అక్కడ ఆలోచించాలి. వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ మధ్య విభేదాలు తీసేసే నాయకత్వం, విభేదాలు తీసేసే ప్రయత్నం చేయాలి. అల్టిమేట్ గా పార్టీ బెనిఫిట్ కావాలంటే ఇది తప్పదు. సో మున్సిపాలిటీస్ లో